వెల్కమ్ బ్యాక్ టు 360 డిగ్రీస్ న్యూస్. BYD టు HiYD. ఎస్, ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ BYD తెలంగాణకు వచ్చేస్తోంది. ఇక్కడే BYD కార్ల తయారీ కేంద్రం ఒకటి స్థాపించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి రంగం సిద్ధమైంది. ఎలక్ట్రిక్ కార్ల తయారీలో BYD వరల్డ్ ఫేమస్ చైనా కంపెనీ. ఇప్పటిదాకా ఈవీ కార్ అంటే క్రేజీగా చెప్పుకునే టెస్లాని కూడా తొందరలోనే దాటబోతోందని అంటున్నారు. అలాంటి ఈ కంపెనీ ఇప్పుడు తెలంగాణలో కార్లని తయారు చేయడానికి రెడీ అయిందంటే ఇక్కడ తెలంగాణలో ఈవీ కార్ల దశ తిరిగిపోతుందనడంలో ఎటువంటి సందేహమే లేదు. తెలంగాణలో ఇక ఎలక్ట్రిక్ కార్స్ జోరందుకుంటాయా? తెలంగాణలో చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ BYD కార్ల తయారీకి ఓకే చెప్పేసింది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వరుసగా వస్తున్న భారీ ప్రాజెక్టుల్లో ఇది ప్రత్యేకమైంది కాబోతోంది. BYD తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడానికి దాదాపు అంతా సిద్ధమైపోయింది. BYD సంస్థ యాజమాన్యం తెలంగాణ ప్రభుత్వం మధ్య కొంతకాలంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా భూ కేటాయింపులు సహా అన్ని రకాలుగా ఆ సంస్థకు రాయితీలను ఇవ్వడానికి ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించింది. ఈ యూనిట్ కోసం హైదరాబాద్ పరిసరాల్లో 3 ప్రాంతాలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మూడింట్లో ఎక్కడ తమ ఈవీ వాహనాలు కార్ల తయారీ యూనిట్ ను నెలకొల్పితే బాగుంటుందనే విషయం మీద BYD ప్రతినిధులు చర్చలు సాగిస్తున్నారు. ఈ మూడింట్లో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్న తరువాత ప్రభుత్వంతో అధికారిక ఒప్పందం కుదుర్చుకోవాలని BYD ప్రతినిధులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రధానంగా కనెక్టివిటీ గురించి ఆ సంస్థ యాజమాన్యం సమాలోచనలు చేస్తోంది. ఎయిర్, రోడ్, రైల్ కనెక్టివిటీ సులభతరంగా ఉండాలని భావిస్తోంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే దేశంలో ఎలక్ట్రిక్ వాహన తయారీ రంగంలో అతిపెద్ద పెట్టుబడుల్లో ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదు. మరోవైపు ఎలక్ట్రిక్ కార్లలో అమెరికా కంపెనీ టెస్లా కోసం ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాలు ఆహ్వానం పంపగా ఈలోపే BYDకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ప్రాముఖ్యత ఉన్నదే. ఎందుకంటే ఈ మధ్యనే BYD కార్ల ఛార్జింగ్ కోసం ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీలను ముందుకు తీసుకొచ్చింది. కేవలం 5 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 400 కిలోమీటర్లు దూసుకుపోవచ్చు. అదే సమయంలో టెస్లాలో 15 నిమిషాలు ఛార్జింగ్ పెట్టాల్సి రావచ్చు. ఈ కోణంలో కూడా BYD క్రేజీ కార్గా మారింది. మరోవైపు లాస్ట్ ఇయర్ BYD కార్లు 17,60,000 యూనిట్లు అమ్ముడుపోగా టెస్లా కార్లు 17,90,000 యూనిట్లను విక్రయించింది. అయితే ఈ సంవత్సరం టెస్లాని BYD బీట్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే BYD తెలంగాణకు రావడం హాట్ టాపిక్ గా మారింది. BYD మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ హైదరాబాద్ లో ఏర్పాటైతే ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడం ఖాయమవుతుంది. దీనికి అనుబంధంగా పలు పరిశ్రమలు ఏర్పాటవుతాయి. ఉపాధి అవకాశాలు మరింత విస్తృతమవుతాయి. అటు రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఊతమిచ్చినట్టవుతుంది. ప్రస్తుతం దేశంలో ఎక్కడా కూడా BYD ఈవీ వాహనాల తయారీ యూనిట్లు లేవు. ఈ కార్లను కొనుగోలు చేయాలంటే చైనా నుంచి భారత్కు దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దేశీయ మార్కెట్లో వాటిని విక్రయిస్తోంది. దిగుమతి పన్నుల వల్ల చైనాతో పోల్చుకుంటే BYD వాహనాల ధర భారత్లో అధికంగా ఉంటోంది. అందుకే ఇక్కడే తయారీ ప్లాంట్ ను నెలకొల్పడం వల్ల వాటి ధరలు భారీగా తగ్గిపోతాయి. అలానే BYDకి ఇక్కడ మన దేశపు కంపెనీలైన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ కంపెనీ టెక్నికల్ సహకారం అందిస్తోంది. ఈ కోణంలోనూ BYD తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటు అన్ని విధాలా ప్రయోజనకరం అవుతుందనే అంచనాలు ఉన్నాయి.